వెల్కమ్ బ్యాక్ టు బిఏ లెర్నర్. ఆర్ఆర్బి జేఈ సిబిటి2 సేఫ్ స్కోర్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది ఎలా ఉంటుంది అండ్ మనం ఎంత గెయిన్ చేయాలి సిబిటి2లో ఆల్ బ్రాంచెస్ కని. సో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేయండి. సో మనకి సిబిటి2 వచ్చేటప్పటికి టోటల్గా ఏ బ్రాంచ్ అయినా సరే 150 మార్క్స్ అనేది కంపల్సరీ. ఓకే, సో మనకి 2 hours టైం ఉంది అండ్ 1/3 నెగిటివ్ అయితే ఉంది. సో మనకి సెక్షన్స్ వచ్చేటప్పటికి జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ అండ్ టెక్నికల్ సబ్జెక్ట్స్. సో ఏ బ్రాంచ్ వాళ్ళకి టెక్నికల్ సబ్జెక్ట్స్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ అలాగా. సో మనకి ఇక్కడ చూస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మనం ప్రిపేర్ అవ్వక ముందు, సో మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ ముందు మన అనాలిసిస్ అయితే చేయాలి. సో మనకి చాలా తక్కువ టైం ఉంది. సో మన సిబిటి ప్రిపరేషన్కి సో ముందు మనం సో ఏం చదవాలి అనేది మెయిన్ ఫోకస్గా పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఎలాంటి సెక్షనల్ కట్ ఆఫ్ అయితే లేదు, నో సెక్షనల్ కట్ ఆఫ్. సో మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఉంది, కరెంట్ అఫైర్స్ చదవలేదు. సో ఈ పార్ట్లో నాకు 50% రాకపోతే నేను సెలెక్ట్ అవ్వను అన్నది ఏమీ లేదు. సో మనకి స్కోర్ అనేది కావాలి. నువ్వు ఎందులో అన్నా చదువు, సో నువ్వు హాఫ్ అన్నా కంప్లీట్గా 50% అని అటెంప్ట్ చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ చూస్తే జనరల్ అవేర్నెస్ లో 15 మార్క్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 మార్క్స్, బేసిక్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 10 మార్క్స్ అండ్ బేసిక్ ఎన్విరాన్మెంటల్ 10 మార్క్స్, టెక్నికల్ ఆల్ సబ్జెక్ట్స్. సో ఏ బ్రాంచ్ కి బ్రాంచ్ స్పెసిఫిక్ గా సో 100 మార్క్స్. సో మెయిన్లీ ఫోకస్ ఆన్ టెక్నికల్ అండ్ ఈ రెండు వచ్చేటప్పటికి సో మీరు CBT1 లో ఆల్రెడీ చదువుకుంటారు. సో ఒక 30% అని మీకు గుర్తుంటుంది. ఓకే, CBT1కి ఎలాగో చదివారు కదా, సో అవి రెఫర్ చేయండి, కొత్తవి చదవద్దు. సో మీ చదివిందే చదవండి. అండ్ టెక్నికల్ వచ్చేటప్పటికి సో మీరు మీ డిప్లొమా బుక్స్ బీటెక్ బుక్స్ ప్రిఫర్ చేయండి, స్టాండర్డ్ బుక్స్. లేదంటే సో నాకు ఇవేమీ లేవంటే డైరెక్ట్ విజేత కాంపిటీషన్స్ ఏదన్నా బుక్ స్పెక్ట్రమ్ లాంటిది కొనుక్కొని సో అందులో అన్ని మీరు చదవండి. ఓకే, సో మీరు ఒక 4-5 కాంపిటీషన్ బుక్స్ తీసుకుని చదవద్దు. సో ఏదో ఒకటి ఫోకస్ చేయండి అండ్ ఆన్లైన్లో మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి. అండ్ సేఫ్ స్కోర్కి వస్తే మనకి సో ఇప్పుడు మనకి 150 మార్క్స్కి కాబట్టి టోటల్ సో మనకి 150 మార్క్స్కి కాబట్టి 50% అంటే సో ఏ కేటగిరీ అయినా సరే 75%, అంటే 75 మార్క్స్ అనేది నీకు కంపల్సరీ కావాలి. కంపల్సరీ నువ్వు కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి 50%. దాని తర్వాత జనరల్ అంటే ఓసీ కేటగిరీ. సో ఓసీ కేటగిరీ నేను బ్రాంచెస్ వైజ్, ఎందుకంటే మనకి సో వాళ్ళ అనాలిసిస్ CBT వచ్చేటప్పటికి మనకి ఎలా తెస్తారంటే షిఫ్ట్ ప్రకారంగా అండ్ కేటగిరీ అండ్ ర్యాంక్, మెరిట్ ర్యాంక్, సో ఇవన్నీ మనకి బేస్ చేసుకుని చేస్తారు. సపోజ్ ఇక్కడ చూస్తే మనకి సివిల్ అనేది తక్కువ ఉంది అన్నిటికన్నా. సో మనకి 90 to 110 ఓసీ కేటగిరీ. సో మనకి ఓబీసీ, SC, ST కేటగిరీస్ ఎలా ఉంటుందంటే సో 5 to 15 మార్క్స్ డిఫరెన్స్ లో ఉంటుంది, తక్కువలో ఉంటాయి అంతే వీల్ కంపేర్ టు. అంటే ఒక్కోసారి 85 కట్ ఆఫ్ చేస్తారు ఓబీసీ వాళ్ళకి అండ్ SC వాళ్ళకి ఎలాగో 10 మార్క్స్ అంటే 80 మార్క్స్ కట్ ఆఫ్ చేస్తారు, అలా ఉంటాయి. సో ఇక్కడ బ్రాంచెస్ వైజ్ చూస్తే మనకి హైయెస్ట్ గా ఉంది మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్, సో ఓసీ కేటగిరీలో. సో ఇది ఓసీ కేటగిరీకి వచ్చేసి కట్ ఆఫ్స్. ఎలక్ట్రికల్ వచ్చేసి 95 to 115, మెకానికల్ 100 to 120, ఎలక్ట్రానిక్స్ 95 to 150 అండ్ కంప్యూటర్ సైన్స్ 100 to 120. సో మనకి ఇది సికింద్రాబాద్ రీజన్. సో సికింద్రాబాద్ జోన్ లో సో మనకి కేటగిరీ వైజ్, ఇది నేను బ్రాంచ్ వైజ్ కాదు, సో కేటగిరీస్ వైజ్ చూస్తే మనకి సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇది. సో యూఆర్ వచ్చేటప్పటికి అంటే జనరల్ కేటగిరీ వచ్చేటప్పటికి 90 to 100 మార్క్స్ మధ్యలో తీశారు. అండ్ సో ఓబీసీ కేటగిరీ వచ్చేటప్పటికి 85 to 95. సో మీరు ఒక ఇక్కడ మనకి SC చూస్తే 75 to 85 అండ్ ST కేటగిరీ చూస్తే 70 to 80. సో మీరు ఇక్కడ అన్నిట్లో చూసినా సరే సో మీరు 50% అనేది కన్ఫర్మ్ అటెంప్ట్ చేయాలి, అంటే 75 మార్క్స్ నువ్వు కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి. అండ్ సో మనకి ఇక్కడ ఎలా అంటే మనకి 150కి నువ్వు 100 మార్క్స్ అనేవి కంపల్సరీ అటెంప్ట్ చేసేలా నీ ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో మన 100 అనుకుంటే అక్కడ జస్ట్ మనం ఒక 80 అన్న మనం అటెంప్ట్ చేయగలం. సో మన ఇక్కడ ఏం గుర్తుంచుకోండి, మనకి నార్మలైజేషన్ కూడా యాడ్ చేస్తారు. సో ఇది గుర్తుంచుకోవాలి. అండ్ నెగిటివ్ మార్క్, 1తో నెగిటివ్ మార్కింగ్ అయితే కంపల్సరీ ఉంది. సో ఒకవేళ నువ్వు ఒక 80 అటెంప్ట్ చేస్తే సో నువ్వు ఎక్స్ట్రాగా పెట్టాలనుకుంటే ఒక 10 క్వశ్చన్స్ కానీ ఎక్కువ పెట్టద్దు. సో అదన్నా నీకు 50%, 50 ఒక 2 ఆప్షన్స్ దగ్గర నువ్వు స్ట్రక్ అయిపోతే సో అప్పుడు నువ్వు ఒక 10 వరకు అయితే నువ్వు పెట్టు. అంతకు మించి ఎక్కువ పెడితే మనకి ఇక్కడ కట్ ఆఫ్
సో 1/3 నెగెటివ్ అయితే ఉంది, అదైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ యాక్యురసీ అనేది కూడా సో ఇక్కడ మనకి అనాలిసిస్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే సో మనకి 2019లో సో మనకి CBT 2కి ఎలా తీసారంటే మనకి ఓవరాల్ బ్రాంచ్ ర్యాంక్. సో మనకి ఈ ర్యాంక్‌కి నీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఇక్కడ తక్కువ వస్తే నువ్వు సో మెరిట్ ఎక్కువ ఉన్నట్టమాట. ఓకే. అండ్ షిఫ్ట్ ర్యాంక్ బ్రాంచెస్ వైజ్. సో షిఫ్ట్ ప్రకారంగా నీకు ఎంత ర్యాంక్ ఉంది అండ్ కేటగిరీ నువ్వు ఓసీయా బీసీయా సో ఇందులో సో నీ కేటగిరీ నుంచి నీకు ఎంత ర్యాంక్ వచ్చింది అండ్ యావరేజ్ మార్క్స్ అండ్ షిఫ్ట్ యావరేజ్ మార్క్స్. ప్రతి షిఫ్ట్‌కి యావరేజ్ అనేది చేస్తారు. సో మనకి యావరేజ్ మార్క్స్ అంతా తీసిన తర్వాత ఆ షిఫ్ట్ ప్రకారంగా నీకు యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చాయి అండ్ కేటగిరీ యావరేజ్ మార్క్స్ అనేవి కూడా తీస్తారు. సో ఇవన్నీ అనాలిసిస్ చేసి సో వాళ్ళకి మీకైతే సేఫ్ స్కోర్ అయితే సో మీకు మెరిట్ ర్యాంక్ అయితే మీకు ఇస్తారు CBT 2కి. ఓకే. సో మనకి మనకి ఈచ్ సెక్షన్‌లో సో మనం ఒకవేళ ఆ సెక్షన్ అనేది ఇప్పుడు నాకు జనరల్ అవేర్‌నెస్ అయితే ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు నాకు ఇందులో కానీ మెయిన్ టాపిక్స్ ఏంటి అని చదవాలి కదా! అసలు జస్ట్ మనకి స్టాండర్డ్ జీకే అని ఉంటది. సో అదన్నా మనం మనకి రివర్ సైడ్ లొకేషన్స్, రివర్ సైడ్ ఉంటాయి కదా మనకి. సో ఇవన్నీ కొన్నన్నా మనం ఒక 10%, 20% అన్నా చూడాలి. ఓకే. మనకి జనరల్ అవేర్‌నెస్‌లో వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ గానీ, హిస్టరీ, జియోగ్రఫీ ఇవి. అండ్ ఫిజిక్స్‌లో వచ్చేటప్పటికి లా ఆఫ్ మోషన్స్, ఇనర్షియా, న్యూటన్స్ లా ఇవి. అండ్ థర్మోడైనమిక్స్, యాసిస్ అండ్ బేసెస్ ఇవైతే కంపల్సరీ చదవాలి. అండ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్‌లో వచ్చేటప్పటికి సో అదే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అవి. సో ఎంఎస్ ఆఫీస్ అండ్ నెట్వర్కింగ్స్‌లో వాట్ ఈస్ VPN, వాట్ ఈస్ FPN. సో మనకి నెట్వర్కింగ్‌కి డిఫరెన్సెస్ ఏంటి అండ్ ఇవన్నీ ఉంటాయి కదా! సో ఇవి అండ్ సైబర్ సెక్యూరిటీ. సో అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏంటి, సో ఇవన్నీ మనం చదవాలి. అండ్ అబ్రివియేషన్స్. సో CPU హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా సో మనం ఎలాగో 10థ్ లోపల నేర్చుకుంటాం కదా! సో ఆ బేసిక్సే ఉంటాయి. సో మీరైతే సో మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఏదైనా కాంపిటీషన్ బుక్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. ఒక 600 ఎంతో ఉంటుంది. సో అది మీరు ఇన్వెస్ట్ చేసి ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్. సో పొల్యూషన్ టైప్స్, రిన్యూవబుల్ ఎనర్జీస్ అండ్ ఎన్విరాన్మెంట్ లాక్స్. సో నా దగ్గర అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అయితే సో ఇంపార్టెంట్ బిట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఒక 100 పేజెస్ దాకా ఉంటుంది. సో అది సో నేను అది ఇంకో వీడియో చేసి చెప్తాను. సో ఇవన్నీ ఎలా ఇస్తానని. ఓకే. అండ్ సో మనకి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే మెయిన్‌లీ ఫోకస్ ఆన్ సో మనకి సబ్జెక్ట్ వైస్ వెయిటేజ్ అనేది ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ వైస్ వెయిటేజ్ అనేది వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో ఎవరైతే చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. సో ఎలక్ట్రికల్‌లో వచ్చేటప్పటికి మనకి మెయిన్‌లీ ఫోకస్ ఆన్ మెషిన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి పవర్ సిస్టమ్స్, సర్క్యూట్ థియరీ అండ్ మెకానిక్. అంటే ఇవి మనకి ఇప్పుడు మెషిన్స్ ఉన్నాయనుకో సో ఇది 22 మార్క్స్ వరకు మనకి ఎగ్జామ్‌లో అయితే అడిగారు. సో డైరెక్ట్ ఫార్ములాస్ ఎగ్జామ్‌లో మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని లేదా థియరీ పార్ట్ ఎక్కువ 80% థియరీ పార్టే ఇచ్చాడు. సో ఇలాగా ఉంటది ఎలక్ట్రికల్. అండ్ మెకానికల్ వచ్చేటప్పటికి థెర్మోడైనమిక్స్ సబ్జెక్ట్ కానీ ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. సో మెయిన్‌లీ ఫోకస్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్ అండ్ మీ ప్రీవియస్ ఇయర్ సబ్జెక్ట్ వెయిటేజ్ చూసి సో మెయిన్‌లీ దాని మీద ఫోకస్ చేయండి. ఓకే. అండ్ సివిల్, బిల్డింగ్ మెటీరియల్స్, సర్వేయింగ్, RCC స్ట్రక్చర్స్. అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేటప్పటికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్. సో డిఫరెన్సెస్. సో ఇవన్నీ కూడా సో ఎలక్ట్రానిక్స్ సంబంధించి. అండ్ కంప్యూటర్ సైన్స్ వచ్చేటప్పటికి ప్రోగ్రామింగ్ అంటే మీకు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇవ్వడు. జస్ట్ ఏంటంటే సని మాడ్యూల్స్ మాట. సో మనకి రన్ టైప్ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్ అని అడుగుతారు కదా! సో అలాంటివి. అండ్ DBMS, OS అండ్ నెట్వర్కింగ్. సో ఇవి మనకి సో మనకి 5 బ్రాంచెస్‌కి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అయితే ఇవి. సో మెయిన్‌లీ ఈ సబ్జెక్ట్ వైస్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్స్. సో మనకి కంటెంట్ ఎక్కువ ఉన్నది అండ్ ఎక్కువ మీరు స్కోర్ చేసే సబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే. మనకి మెయిన్‌లీ సో ఒక మాక్ టెస్ట్ అనేది డైలీ కంపల్సరీ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ మెయిన్‌లీ ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్. సో మీ టెక్నికల్ మీద ఫోకస్ చేయండి. టెక్నికల్ 100 మార్క్స్ కాబట్టి సో అందులో నువ్వు ఒక 60 అటెంప్ట్ చేసినా రిమైనింగ్ జనరల్ అవేర్‌నెస్ కానీ, ఫిజిక్స్ కానీ సో ఇందులోంచి హాఫ్ ఒక 7 మార్క్స్ అలా నువ్వు అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో టోటల్‌గా నువ్వు ఒక 80 ఆర్ 85 వరకు నువ్వు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి.
ఓకే. అండ్ సో, మీ దగ్గర స్టాండర్డ్ బుక్స్ ఉంటే స్టాండర్డ్ బుక్స్ ప్రిఫర్ చేయండి. అండ్ డిప్లొమా బుక్స్ ఆర్ ఎల్స్ బీటెక్ బుక్స్ సరిపోతాయి. అండ్ ఆన్‌లైన్ కోర్సెస్ ఉంటే మీకు ప్రిఫర్ చేయండి. ఇప్పటికే మీరు ఆన్‌లైన్‌లో వచ్చేస్తే సో, ఆఫ్‌లైన్‌కైతే అస్సలు వెళ్ళకండి. సో, మనకి టైం చాలా తక్కువుంది. సో, ఇప్పుడు ట్రావెలింగ్‌కి ఇవన్నీ అనవసరం వేస్ట్ పనమాట. ఓకే. సో, మనకి డైలీ సో, మాక్ టెస్ట్ ప్రిఫర్ చేయండి. అండ్ రెగ్యులర్‌గా ఏంటంటే సో, మీరేమైతే ఆన్‌లైన్‌లో చెక్ చేసారో అవన్నీ సో, నోట్ ప్యాడ్‌లో లింక్స్ అనేవి కాపీ పేస్ట్ చేసుకొని ఉంచుకోండి. సో, మీరు ఇన్ని డేస్ ఒక 30 డేస్ ప్రిపేర్ అయితే ఆ 30 డేస్ లింక్స్ అన్నీ కూడా అందులో ప్రిఫర్ చేయండి. అండ్ లాస్ట్ డే వచ్చేటప్పటికి సో, మనకి ఆన్‌లైన్‌లో చదివేది ఒక 2 అవర్స్ పెట్టుకొని మీరు సో, ఆన్‌లైన్‌లో చదివినన్ని కంప్లీట్ చేసుకోండి. ఓకే. అండ్ సో, రేపేం చదవాలి అని నైట్ పడుకునే ముందే ఒక ఐడియా అనేది సో, రేపు ఇది కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి అని సో, ముందే రాసి పెట్టుకోండి. ఓకేనా? అండ్ సో, మీరు చూస్తే ఇక్కడ మనకి రైల్వే నుంచి మళ్ళీ సో, మనకి ఏమనొచ్చింది అసిస్టెంట్ లోకోపైలట్ 19థ్ అండ్ 20థ్‌న జేఈ అని వచ్చింది కదా! కానీ సో, మనకి జేఈ, డీఎంఎస్, సీఎంఈ అనేది రీషెడ్యూల్ చేశారు. ఓకే. సో, మనకింకా కొంచెం టైం అయితే ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఉంది. అంటే ఒక 5 డేస్ గ్యాప్‌లో పెట్టొచ్చు ఐ థింక్. సో, మార్చ్ ఎండింగ్‌లో కల్లా ఉంటుంది కంపల్సరీ. ఓకే. సో, మనకి రీషెడ్యూల్ చేశారు. సో, ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ సేఫ్ స్కోర్. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.